హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. రామాపురం అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు, అన్నేమో గడుసువాడు. అన్న తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబలి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు, కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదలు భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు, అట్లాగే ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు. ఇక కంబల్ని పగలంతా నువ్వు వాడుకో, రాత్రికి నాకు ఇచ్చే అన్నాడు. అందులోని కపటం తెలియక సరే అన్నాడు తమ్ముడు. రోజు తమ్ముడు చెట్టు మొదట కుదుల్లో నీళ్లు పోసేవాడు. ఆవుకి మేత కుడితి పెట్టేవాడు. చెట్టు కొమ్మలకి కాసిన కాయలు పళ్ళు అన్న తీసుకునేవాడు. ఆవు పాలు కూడా తానే పితుక్కునేవాడు. కంబలి మాటకి వస్తే పగలు దాని అవసరమే ఉండేది కాదు. కనుక తమ్ముడు దానిని ఎండలో వేసి దులిపి మడత పెట్టేవాడు. అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకునేవాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడికి పెళ్ళయింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది. భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమని చెప్తుంది. భార్య మాట ప్రకారంగా తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు. అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మందలించాడు. ఈ చెట్టు మొదలు నాది కదా, నా ఇష్టం అన్నాడు తమ్ముడు. మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, అలా చెయ్యకు, ఇక నుండి కాసే పళ్ళు చెరుసొగం తీసుకుందామంటాడు అన్న. అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకొని ఆవు ముట్టి మీద కొట్టసాగాడు. పాలివ్వకుండా ఆవు అన్నని తన్నింది. అదేమిటి అని అన్న అడిగితే, ఆవు ముందు భాగం నాది కదా, నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు. అన్న అప్పుడు ఇక మీదట ఇద్దరం ఆవుని మేపుదాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు. ఆ మరునాడు తమ్ముడు కంబల్ని పగటిపూట నీటిలో తడిపి ఆ తడి కంబల్ని సాయంత్రం అన్నకి ఇచ్చాడు. అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు. దానితో అన్నకు బుద్ధి వచ్చి తన తప్పు క్షమించమని తమ్ముడిని బతిమాలాడాడు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు. అసలు ఈ కథలోని నీతి ఏంటంటే, అమాయకుల్ని ఏనాడు మోసం చేయకూడదు.